ఇరాన్ అమెరికా యుద్ధం మళ్లీ మొదటికి వచ్చేలా ఉంది పరిస్థితి చూస్తుంటే. ఎందుకంటే అమెరికా అకస్మాత్తుగా సోమవారం దక్షిణ ఇరాన్పై వైమానిక దాడులు చేసింది. ఇరానియన్ మిసైల్స్ సైట్స్తో పాటు ఇరాన్కు చెందినటువంటి బోట్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు అమెరికా వెల్లడించింది. ఈ బోట్ల ద్వారా హోర్ముజ్లో మైన్స్ పెట్టేందుకు ఇరాన్ కుట్రలు చేస్తోందని, తమను తాము రక్షించుకునేందుకు ఈ దాడులు చేయాల్సి వచ్చిందని యుఎస్ సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటనలో వివరణ ఇచ్చుకుంది. అయితే ఇరాన్ మాత్రం తక్షణమే స్పందించలేదు. ఇరానియన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బాకీ మాత్రం డీల్ కుదురుతుందని చెప్పలేమని తెలిపారు. దీన్ని బట్టి చూస్తే ఇప్పట్లో అమెరికా ఇరాన్ మధ్య డీల్ కుదిరే అవకాశాలు కనిపించడం లేదు. తాజాగా అమెరికా ఇరాన్పై జరిగినటువంటి దాడులకు సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం. దక్షిణ ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు చేసి పరిస్థితిని మళ్లీ మొదటికి తీసుకొస్తుందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒకవైపు ఖతార్లో శాంతి చర్చలు కొనసాగుతుండగా మరోపక్క యుఎస్ సెంట్రల్ కమాండ్ మాత్రం దక్షిణ ఇరాన్పై దాడుల జోరును పెంచింది. ఇక అమెరికా వాదన విషయానికొస్తే తమ సైనికుల్ని రక్షించుకునేందుకు దాడులు చేయాల్సొచ్చిందని యుఎస్ సెంట్రల్ కమాండ్ ఒక ప్రకటనలో వివరణ ఇచ్చుకుంది. కాగా దక్షిణ ఇరాన్తో పాటు ఇరాన్ బోట్లను లక్ష్యంగా చేసుకుని అమెరికా దాడులు చేసింది. ఇక ఇరాన్ సముద్ర జలాల్లో మైన్స్ పర్చాలని చూస్తోంది. సెంట్రల్ కమాండ్ అధికార ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ వాదిస్తున్నారు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య శాంతి చర్చలు జరుగుతున్న నేపథ్యంలో తాము సంయమనం పాటిస్తున్నామని ఆయన తెలిపారు. అయితే అమెరికా ఒకవైపు దాడులు చేస్తుంటే ఇరాన్ మాత్రం వెంటనే స్పందించలేదు. ఇరానియన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బాకే మాత్రం చర్చల్లో కాస్త పురోగతి కనిపించిందని, అయితే చర్చలు సఫలమవుతాయని చెప్పలేమని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. మరి అమెరికా తాజా దాడులతో శాంతి చర్చలపై ప్రభావం పడుతుందా లేదా అనే దానిపై ఇప్పటివరకు అయితే స్పష్టత లేదు. కాగా మంగళవారం నాడు ఖతార్లో ఇరాన్ అమెరికా మధ్య శాంతి చర్చలు జరుగుతున్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రితో పాటు ఖతార్ ప్రధానమంత్రి చర్చల్లో పాల్గొంటారు. అయితే తాజా పరిణామాల క్రమంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో మాత్రం డీల్ కుదిరే అవకాశం ఉందని బలంగా నమ్ముతున్నారు. అయితే చర్చల్లో కొంత పురోగతి కనిపిస్తోందని, అయితే చర్చలు మరిన్ని రోజుల పాటు సాగే అవకాశాలున్నాయని రూబియో ఇండియా పర్యటనలో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కూడా డీల్ని త్వరగా ముగించాలని చూస్తున్నాడని రూబియో అన్నారు. కాగా సోమవారం నాడు ఇరాన్పై అమెరికా దాడుల గురించి ప్రస్తావిస్తే ముందుగా హార్మోజ్ జలసంధిని తప్పకుండా తెరవాలి, ఎలాగైనా హార్మోజ్ను తెరవాల్సిందే. ప్రస్తుతం ఇరాన్ జలసంధిని మూసివేయడం చట్ట వ్యతిరేకం. దీనివల్ల యావత్ ప్రపంచం తీవ్ర ఇబ్బందులు పడుతోందని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లో తాము అంగీకరించవన్నారు రూబియో. ఇక కెప్టెన్ హాకిన్స్ మాత్రం బందర్ అబ్బాస్ సమీపంలోని నావెల్ బేస్పై వైమానిక దాడులు చేశామని ఆయన న్యూయార్క్ టైమ్స్కు తెలిపారు. ఇక దక్షిణ ఇరాన్పై అమెరికా వైమానిక దాడుల గురించి అమెరికా అధికారుల వాదన విషయానికొస్తే హార్మోజ్ జలసంధి వల్ల ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్పస్ షిప్ సోమవారం మైనింగ్ పరచడానికి ప్రయత్నిస్తున్నప్పుడు తాము దాడులు చేయాల్సొచ్చిందని అమెరికా వాదిస్తోంది. కాగా ఇరాన్ కూడా వెంటనే స్పందించిందని, సర్పస్లో ఎయిర్ మిసైల్స్తో అమెరికా విమానాలపై దాడులు చేసిందని, దీంతో అమెరికా కూడా బందర్ అబ్బాస్ సమీపం నుంచి వరదలా వస్తున్న మిసైల్స్పై దాడులు చేసినట్లు అమెరికా అధికారులు తెలిపారు. ఇరాన్ తమను కవ్వించినా తాము సమయంలో పాటించాలని కెప్టెన్ టిమ్ హాకిన్స్ పేర్కొన్నారు. కాగా ట్రంప్ కూడా సోమవారం నాడు కాల్పుల ఒప్పందం గురించి ప్రస్తావిస్తూ చర్చలు దీర్ఘకాలిక ఫలితాలివ్వాలని కోరారు. ఒకవేళ చర్చలు విఫలమైతే ఇరాన్పై దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు. ఇదిలా ఉండగా ఇరాన్ వాషింగ్టన్ అటు టెహ్రాన్లో వెంటనే కాల్పుల ఒప్పందానికి అంగీకరించాలని పలు దేశాలు సైతం ఇరు దేశాలపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఇక ట్రంప్కు వచ్చే నవంబర్లో మిడ్ టర్మ్ ఎలక్షన్ దడ మొదలైంది. అదే ఇరాన్ విషయానికొస్తే అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాల ఆంక్షల నుంచి గట్టెక్కే విదేశీ బ్యాంకుల్లో స్తంభించిపోయిన డబ్బును తిరిగి రాబట్టుకోవాలని చూస్తోంది. వచ్చిన డబ్బుతో యుద్ధంలో ధ్వంసమైన ఇరాన్ను పునర్నిర్మించుకోవాలనుకుంటోంది. ఇదిలా ఉండగా ఏప్రిల్ 8 నుంచి అమెరికా ఇరాన్ల మధ్య కాల్పుల ఒప్పందం కొనసాగుతోంది. ఇక తాజాగా అమెరికా దక్షిణ ఇరాన్పై వైమానిక దాడులు చేయడం వల్ల శాంతి చర్చలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కాగా ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినప్పటి నుంచి ఇప్పటికీ ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నాయి. అయితే ఇవన్నీ శాంతి చర్చలకు అడ్డంకి కాదని ట్రంప్ చెబుతున్నాడు. ఇదిలా ఉండగా సోమవారం నాడు హై లెవెల్ ఇరానియన్ బృందం దోహా చేరుకుంది. శాంతి చర్చలకు అడ్డంకిగా ఉన్న అంశాలను పరిష్కరించడానికి దోహాకొచ్చారు. ఇక ఇరాన్ తరపు ఇరాన్
విదేశాంగ మంత్రి అబ్బాస్ అర్కాచీ, ఇరానియన్ పార్లమెంటరీ స్పీకర్ మహ్మద్ బాగేర్ గాలిబఫ్ చేరుకున్నారు. కాగా టెహ్రాన్ నుంచి పెద్ద సంఖ్యలో ఉన్నతాధికారుల ప్రతినిధి బృందం ఖతార్ చేరుకుంది. వీలైనంత త్వరగా యుద్ధాన్ని ముగించాలనే ఆలోచనలో ఉంది. అయితే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు మాత్రం లెబనాన్లోని హెజ్బొల్లాను ఉక్కుపాదంతో అణిచివేయాలని చూస్తున్నాడు. కాగా తాము లెబనాన్తో యుద్ధం చేస్తున్నామని నెతన్యాహు ప్రకటించారు. ఇదిలా ఉండగా హోర్ముజ్ జలసంధి వద్ద మరోమారు తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇక అమెరికా వైమానిక దాడుల్ని ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ గట్టిగా ఎదుర్కొంది. అమెరికాకు చెందిన రీపాన్ అనే డ్రోన్ తమ గగనతలంలో ప్రవేశించిందని, దాన్ని తాము కూల్చివేశామని ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ వెల్లడించింది. దీంతో ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న శాంతి చర్చలకు భంగం కలిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉండగా అమెరికా వాదన విషయానికొస్తే దక్షిణ ఇరాన్లో మైనింగ్ లేయింగ్ ఓడల్ని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాల్సొచ్చిందని అమెరికా మిలిటరీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. సెల్ఫ్ డిఫెన్స్ కోసం దాడులు చేయాల్సొచ్చిందని యుఎస్ మిలిటరీ అధికార ప్రతినిధి తెలిపారు. కాగా అంతకుముందు ఇరాన్కు దక్షిణాన ఉన్న బందర్ అబ్బాస్ వద్ద భారీ పేలుళ్లు సంభవించాయని ఇరాన్ మీడియాలో వార్తలొచ్చాయి. ఇదిలా ఉండగా సీనియర్ ఇరానియన్ అధికారులు సోమవారం దోహా చేరుకున్నారు. కాగా ఖతారీ నాయకులు టెహ్రాన్, వాషింగ్టన్ మధ్య సంధి కుదర్చాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇరాన్ తరపున అబ్బాస్ అర్కాచీ, పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాకేర్ గాలిబాఫ్తో పాటు సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ కూడా దోహా చేరుకున్నారు. ఇక ఖతార్ ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి షేక్ మహ్మద్ బిన్ అబ్దుల్ రెహ్మాన్ అల్ థనీ ఇరాన్, అమెరికాల మధ్య రాజీ కుదుర్చుతున్నారు. ఇక చర్చల ఎజెండా విషయానికొస్తే ప్రధానంగా హోర్ముజ్ జలసంధిని తెరపించడంతో పాటు ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియం గురించి, అలాగే విదేశీ బ్యాంకుల్లో స్తంభింపచేసిన ఇరాన్ డబ్బును విడుదల చేయడం తదితర అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. కాగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సోమవారం నాడు మీడియాతో మాట్లాడుతూ మంగళవారం నాడు దోహాలో డీల్ కుదురుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. లేదంటే ఇరాన్ను దారికి ఎలా తెచ్చుకోవాలో తమకు బాగా తెలుసునని పరోక్షంగా హెచ్చరించారు. ఇంకోవైపు దోహాలో చర్చలు జరుగుతుండగా మరోవైపు హోర్ముజ్ జలసంధి వద్ద అమెరికా, ఇరాన్ నౌకలపై దాడులు చేయడంతో పరిస్థితులు తిరిగి మొదటికొస్తాయా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. మంగళవారం నాడు ఇరాన్ అగ్రనాయకత్వం దోహా చేరుకుంది. మరి చర్చల్లో ఎలాంటి పురోగతి సాధిస్తుందో త్వరలోనే తేలిపోతుంది.